ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవంతుడు సుఖస్వరూపుడు, శాంతిస్వరూపుడు. ఈ సుఖస్వరూపము, శాంతిస్వరూపము అది నీవై ఉన్నావు. నీకు అది విడిగా లేదు, నీ హృదయంలోనే పొంగి పొరలుతుంది. ఎవరైతే మన హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి, ఎవరైతే ఆ యొక్క మన హృదయంలో ఉన్న అంతిమ సత్యాన్ని, పరమ సత్యాన్ని ఎవరైతే మనకి అనుభవంలోకి తీసుకురావడానికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారే మనకి నిజమైన గురువు. ఈ శరీరము ఉండగానే మనము ఈ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు భగవాన్. ఒక రోజు గడిచిపోతుందంటే మనము సంతోషిస్తున్నాం, కానీ ఒక రోజు గడిచిపోయే కొద్దీ చావుకి దగ్గర పడుతున్నామన్న సంగతి మనకు తెలియట్లేదు. అందుచేత నువ్వు పక్వానికి రావాలన్నా, ఒక మెచ్యూరిటీ రావాలన్నా, ఆ నేను అనే తలంపులోంచి ఎంతో కొంత విడుదల పొందటానికి ప్రయత్నం చేయాల్సిందే. భగవాన్ ఏమంటున్నారంటే, రియల్లీ స్పీకింగ్, దెర్ ఈస్ నో డెత్, దెర్ ఈస్ నో బర్త్. నిజం చెప్పాలంటే చావు లేదు, పుట్టుక లేదు. ఈ చావు కూడా ఒక ఆలోచన, పుట్టుకనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఎవరైనా చనిపోతుంటే మనకి కంగారు వస్తుంది. ఎందుచేత కంగారు వస్తుందంటే అది నిజం అనుకుంటున్నాం. భగవాన్ చెప్తున్నారు, చావు కూడా నిజం కాదు. ఎందుకంటే దేహం పుట్టింది, దేహం పెరుగుతుంది, దేహము ముసలిదవుతుంది, దేహం చనిపోతుంది. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ గురించి మీరు దుఃఖపడద్దు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటున్నారు భగవాన్. ఈ చనిపోయిన వాళ్ళ గురించి మీలో ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని దుఃఖపడాలి. మీరు దుఃఖపడాలని నేను అనట్లేదు. ఒకవేళ మీకు దుఃఖపడాలని ఉంటే ఎవడైతే మీ ఇంట్లో చనిపోయారో వాళ్ళ గురించి దుఃఖపడే బదులు వాళ్ళ గురించి ఎవడైతే మీ లోపలుండి ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని మీరు దుఃఖపడండి అంటున్నారు భగవాన్. చనిపోయేవాడు ప్రతివాడు కూడా నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది కూడా ఒక తలంపే. ఈ శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటాడు, అది కూడా ఒక తలంపే. అది మనస్సే, ఇది మనస్సే. కానీ నిజంగా నువ్వు ఎప్పుడు పుట్టావంటే శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం, ఆ నేను అనే తలంపు పోగొట్టుకోవడం కోసము ఎలాగోలాగా ప్రయత్నం చేస్తున్నాం. అలా ప్రయత్నం చేయడం ఎందుకు కావాలి? ఆ దేవుడు ఎందుకు కావాలి? ఇప్పుడు ఇలాగా ఎందుకు ఉండిపోకూడదు? దేవుడితోటి ఇంకా పనే ఉంది? హ్యాపీనెస్ తోటి ఏం పని ఉంది? శాంతితోటి ఏముంది? ఏం పని ఉంది? మీరు శుభ్రంగా ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండిపోవచ్చు కదా అంటున్నారు భగవాన్. ఏ స్థితిలో మీరైతే ఉన్నారో అది నిజమైన స్థితి కాదు, అది మీకు తెలియకపోవచ్చు. మీరు ఉన్న స్టేటు నిజమైన స్టేట్ కాదు. ఇట్స్ నాట్ ఏ ట్రూ స్టేట్, ఇట్స్ నాట్ ఏ రియల్ స్టేట్. అది నీ నిజస్థితి కాదు, అది మీకు తెలియకపోవచ్చు. ఆ నిజమైన స్థితి మనము చేరుకునే వరకు, ఆ రియల్ స్టేట్కి చేరుకునే వరకు మనల్ని దుఃఖం, వేదన వెంటాడుతూ ఉంటాయి. ప్రతి మనిషిని దుఃఖం తరుముకుంటూ వస్తుంది. తాత్కాలికంగా మీకు దుఃఖం లేనంత మాత్రాన అది లేదు అనుకోకండి. ఆ దుఃఖము వాయిదా పడుతూ ఉంటుంది. దుఃఖము ఏదో రోజున వచ్చి తీరుతుంది. ఆ నిజమైన స్థితిని చేరుకునే వరకు ఏ మనిషిని కూడా దుఃఖం విడిచిపెట్టదు. ఇప్పుడు మనకి ఏదన్నా తలనొప్పి వచ్చిందనుకోండి, ఆ తలనొప్పి అలానే ఎందుకు ఉండాలని మనం అనుకోవడం లేదు. తలకాయ నొప్పి వస్తే వచ్చింది, ఆ తలకాయ నొప్పి ఉంటే అలా ఉంటే నష్టం ఏంటి? ఆ తలనొప్పిని నువ్వు అలానే అట్టి పెట్టుకోరాదా? కానీ ఆ తలనొప్పి పోగొట్టుకుంటానికి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ తగ్గకపోతే వేరే పెద్ద నగరానికి వెళ్తున్నాము, అక్కడ తగ్గకపోతే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు, మందులు మింగుతున్నారు. ఆ తలకాయ పోటు అలా ఉంటే నష్టం ఏంటి మరి? అలానే అట్టి పెట్టుకోవచ్చు కదా. అలా అట్టి పెట్టుకుంటే ఆ తలనొప్పి వల్ల మనకి బాధ వస్తుంది. అంటే మీరు తలనొప్పి ముందు రాకముందు ఏదైతే సుఖము, శాంతి ఉందో అది మీరు అనుభవించారు.
అందుచేత ఆ తలనొప్పి పోతే కానీ ఆ సుఖము నేను పొందలేను అన్న సంగతి మీకు తెలుసు కాబట్టి ఆ తలనొప్పి పోగొట్టుకోవడం కోసము హైదరాబాదో మద్రాసో తిరుగుతున్నారు. అదేవిధంగా ఈ నేను అనే తలంపు లేనప్పుడు మనం ఉన్నాం. అంటే పర్మనెంట్ పీసు, పర్మనెంట్ బ్లిస్సు, పర్మనెంట్ హ్యాపీనెస్ అక్కడ అనుభవించాం. ఈ నేను అనే తలంపు పోతే కానీ ఆ సుఖం రాదన్న సంగతి మనకు తెలుస్తుంది. అందుచేత ఈ నేను అనే తలంపు పోగొట్టుకోవడం కోసం ప్రథమంలో ఆ ఒరిజినల్గా ఆ సుఖాన్ని పొందడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ సాధనం. అంటే ఆ నొప్పి రాకముందు మనం ఎంత సుఖంగా ఉండేవాళ్ళమో, ఎంత శాంతిగా ఉండేవాళ్ళమో, ఎంత కుదురుగా ఉండేవాళ్ళమో అని మనకి జ్ఞాపకం వచ్చే కొద్దీ ఆ తలనొప్పిని పోగొట్టుకోవడానికి అవసరమైతే ఆపరేషన్ అయినా చేయించుకుంటాం. మనము డబ్బును కూడా ఖర్చు పెడతాం. ఎందుకంటే తలకాయ నొప్పి రాకముందు మీకున్న ఆ సుఖము ఇప్పుడు జ్ఞాపకం రాదు అనుకోండి, తలనొప్పి పోగొట్టుకోవాలని అన్న బుద్ధి కూడా మీకు కలగదు. ఈ శరీరము పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా నువ్వు చనిపోలేదు. మరి నువ్వు నిజంగా ఎప్పుడు పుట్టావు అంటే ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడే నువ్వు పుట్టావు. నీవు ఆత్మవు. ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. ఏదైతే పుట్టదో, ఏదైతే చావదో అదే నువ్వు. ఈ చచ్చేది, ఈ పుట్టేది నువ్వు కాదు. ఆ చావటమే అసత్యమైనప్పుడు పుట్టడం మనకి సత్యం ఎలా అవుతుంది? కాబట్టి ఈ చావు పుట్టుకలు పారమార్థిక దృష్టితోటి చూస్తే ఇవన్నీ నిజాలు కావు. కాబట్టి మనకి ఈ దేహం గొడవే కానీ ఆ దేహంలో ఉన్నటువంటి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఆ నిజం గురించి మనకు ఏమీ తెలియట్లేదు. మన హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజానికి సంబంధించిన ఆ నాలెడ్జి మనకు ఏమీ లేదు. దేహానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఉంది. మన హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజానికి చావు లేదు, పుట్టుక లేదు. దాని గురించి మనకు ఏమీ తెలియట్లేదు. మనకు తెలిసిందల్లా ఇదిగో ఈ దేహం గురించి తెలుస్తూ ఉంది. తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేయటం లేదు. ఏదైతే మనం కాదో దాన్ని కూడా మనము వెంట వేసుకొని తిరుగుతున్నాం. దానికోసమే జీవిస్తున్నాం. మనమైన ఆత్మని కాదనుకుంటున్నాము, కానీ దేహాన్ని అవును అని అనుకుంటున్నాము. ఈ కన్ఫ్యూజన్లో పడ్డాం. మనకు తెలిసిందల్లా ఇదిగో ఈ దేహం గురించి తెలుస్తూ ఉంది. దేనికైతే చావు లేదో ఆ వస్తువు గురించి మనకు తెలియటం లేదు. దేనికైతే చావు ఉందో దాని గురించి తెలుస్తూ ఉంది. అదే నేను అని అనుకుంటున్నాం. అందుకని నేను పుడుతున్నాను, నేను చచ్చిపోతున్నాను, నేను పుడుతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని అనుకుంటున్నాం. కానీ చావు నిజం కాదు, పుట్టుక నిజం కాదు. అది కూడా ఆలోచనే, ఇది కూడా ఆలోచనే. నీకు గాఢ నిద్రలో చావు గొడవ లేదు, పుట్టుక గొడవ లేదు. నీకు దేహబుద్ధి కలిగినప్పుడే చావు గొడవ, పుట్టుక గొడవ వస్తుంది. ఈ దేహబుద్ధి లేనప్పుడు నీకు చావు గొడవ లేదు, పుట్టుక గొడవ లేదు. ఈ దేహాన్ని మర్చిపోతే నీకు చావు లేదు, పుట్టుక లేదు. దేనికైతే చావు ఉందో దాని గురించి మటుకు నీకు తెలుసు. దేనికైతే చావు లేదో దాని గురించి నీకు తెలియటం లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా అది నువ్వే. దేహం చనిపోవటానికి నువ్వు సాధన చేయక్కర్లేదు, పూజ చేయక్కర్లేదు. దేహము ఏదో రోజున చచ్చిపోతుంది. దాని ప్రారంధం అయిపోయిన వెంటనే అది చచ్చిపోతుంది. కానీ దేహం ఉండగానే నువ్వు ఎలా చచ్చిపోవాలో నేర్చుకో. మరి దేహం ఉండగానే నువ్వు ఎలా చచ్చిపోతావు? భగవాన్ ఏమంటున్నారంటే, ఓ అరుణాచలేశ్వర, నువ్వు చంపకుండా చంపే మందు ఉన్న సంగతి ఈనాటికి నేను గుర్తించాను. నువ్వు దేహాన్ని చంపవు, దేహాన్ని చంపకుండా చంపేస్తావు. చంపకుండా చంపే మందువు నువ్వు. దేహానికి మట్టికి ఎవరి దేహం జోలికి నువ్వు రావు. ఎవరి దేహాన్ని నువ్వు చంపవు. దేహాన్ని అలానే ఉంచుతావు. ఆ దేహము ఉండగానే మనిషిని చంపేస్తావు నువ్వు. దేహము చనిపోయినప్పుడు నిజమైన చావు కాదు. దేహము మాత్రమే నేను అనే బుద్ధి పోవటమే నిజమైన చావు. దేహము ఉండగానే దేహబుద్ధి నశించాలి.
చంపకుండా చంపే మందు ఏంటంటే అదే. ఓ అరుణాచలేశ్వర, నువ్వు దేహం ఉండగానే ఆ దేహబుద్ధిని నశింపజేస్తావు. ఆ దేహబుద్ధిని ఎవడికైతే నశింపచేస్తున్నావో వాడికి కూడా తెలియకుండా, ఎవడికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. మనము ఎవరికైనా కాఫీ ఇస్తే ఈ దేశమంతా తెలిసిపోవాలి. ఏదన్నా చిన్న పని చేస్తే, ఒక చిన్న సహాయం చేస్తే అది 10 మందికి తెలియాలని అనుకుంటాం. కానీ ఆ లోపల ఉన్న, హృదయంలో ఉన్న జ్ఞానం ఎటువంటిది? కనీసం ఆ దేహబుద్ధిని ఎవడికైతే నశింపచేస్తున్నావో వాడికి కూడా తెలియకుండా, ఎవడికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. అందుకే గురువుగారు చెప్తున్నారు, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవరైనా చనిపోతే, తెలిసిన వాళ్ళు చనిపోతే మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నిజమైన చావులు కావు. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పుడతారు. పుట్టిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోతూ ఉంటారు. జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇటువంటి అబద్ధాల గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు భగవాన్. ఏది నిజమైన చావో, దేహము ఉండగానే దేహానికి పరిమితమైన బుద్ధి ఎవరికైతే నశిస్తుందో అది నిజమైన చావు. దేహానికి పరిమితమైన బుద్ధి ఎవడికైతే నశించిందో వాడికి చావు లేదన్న సంగతి అర్థమవుతుంది. దేహము చనిపోయినా తాను చావు లేకుండా తాను ఉంటున్నాను అన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. ఓ అరుణాచలేశ్వర, నువ్వు ఈ పని ఎలా చేస్తున్నావో చెప్పమంటావా? ఇతరులకి ఎవరికీ తెలియనివ్వటం లేదు, కానీ ఇతరులకి ఎవరికీ తెలియకుండా నువ్వు చేస్తున్నావు. తెలియాలని నువ్వు అనుకోవటం లేదు, కానీ ఇతరులకి నేను చెప్తున్నాను, నువ్వు ఈ పని చేస్తున్నావు అని నా మీద కోపం పెట్టుకోకు. నువ్వు చేసే పని ఇతరులకి తెలియాలని నువ్వు అనుకోవటం లేదు, కానీ నేను ఉండలేక నువ్వు చేసే పని నేను నలుగురికి చెప్తున్నాను. అందుచేత నువ్వు నా మీద కోపం పెట్టుకోకు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్న సంగతి నాకు తెలుస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్లు నీకు అక్కర్లేదు. నీ ద్వారా ఎవరికైతే సహకారం అందుతుందో వాడికి కూడా అరుణాచలేశ్వరుడు వల్ల సహకారం అందుతుంది అన్న సంగతి వాడికి కూడా తెలియాలని నువ్వు అనుకోవడం లేదు. అంత గుడ్డిగా చేసేస్తున్నావు. నువ్వు నిజానివి. నిజానికి ఎటువంటి అడ్వర్టైజ్మెంటు అక్కర్లేదు. ఇవన్నీ లేకుండా నీవు సరళంగా, సహజంగా, రెండో కంటి వాడికి తెలియకుండా అతి రహస్యంగా, సీక్రెట్గా నువ్వు ఆ పని చేసేస్తున్నావు. నలుగురికి తెలియాలని నీకు ఇష్టం లేకపోయినా నేను నలుగురికి వ్యక్తపరుస్తున్నాను. అందుచేత నన్ను క్షమించి ఆశీర్వదించు ఓ అరుణాచలేశ్వర అంటూ భగవాను చెప్తున్నారు అక్షరమణిమాలలో. అంటే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆ ఆత్మే అన్నీ చేస్తుంది, కానీ అది చేస్తున్న సంగతి మనకి తెలియదు. ఈ జీవుడిలో మార్పు తెచ్చి ఈ జీవుడిని నష్టపరిచి తను ప్రకాశిస్తుంది. కానీ ఈ అహంకారము, ఈ దేహాత్మ బుద్ధి నశించటానికి వెనక ఎంత కృషి జరుగుతుంది అన్న సంగతి నీకు తెలియదు. అలా ఆ జ్ఞానము తన పని తను చేసుకుంటూ పోతుంది. అంటే ఆ జ్ఞానానికి, ఆ ప్రేమ, ఆ దయా దాక్షిణ్యాలు ఉండబట్టే ఈ జీవుడిని మట్టుపెట్టి తను ప్రకాశిస్తుంది. ఎందుకంటే జీవుడికి తనకి ఎటువంటి భేదం లేదు. ప్రతి జీవుడికి నేను అనే తలంపు ఉందన్న సంగతి తెలుస్తుంది. ఆ నేను అనే తలంపు లోపల నుంచి వస్తుంది అన్న సంగతి అందరికీ తెలుస్తుంది. కానీ ఆ నేను అనే తలంపు లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పుట్టుకు వస్తుందో తెలియదు. ఆ నేను అనే తలంపు లోపల నుంచి వస్తుంది, కానీ ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతుందో నీకు తెలియటం లేదు. గాఢ నిద్రలో ఆ నేను అనే తలంపు దాని పుట్టిన చోటుకి వెళ్ళిపోతుంది.
జాగ్రత్త అవస్థలో మీరు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ నేను అనే తలంపు పుట్టిన చోటు గనక మీరు చూడగలిగితే ఆ శాంతి ప్రవాహం, ఆనంద సముద్రం, ఆ శాంతి సముద్రం వచ్చి నీ సహస్రాన్ని ముంచుతుంది. అంటే ఆ శాంతి ఎంత వేగంగా వస్తుందో, ఎంత సమగ్రంగా వస్తుందో, దేవుడు వచ్చి నీకు కనిపించినా నీకు కళ్ళు పెట్టి వాడిని చూడాలని అనిపించదు. ఎందుకంటే ఆ శాంతి అంతా నీ హృదయంలోనే ఉంది. భగవంతుడు శాంతి స్వరూపుడు, సుఖస్వరూపుడు. బయట ఉన్న దేవుళ్ళందరూ కూడా మన మనస్సు ఎంత నిజమో బయట ఉన్న దేవుళ్ళు కూడా అంతే నిజం. నిజమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్పారు భగవాన్. మీకు అక్కడికి వెళ్ళగల ఓపిక ఉంటే మీరు వెళ్ళండి. మీకు ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటకి ప్రయాణం చేసి వెళ్ళండి. నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో అని భగవాన్ చెప్పారు. అంటే నేను అనే తలంపు కొంచెం కూడా ఎక్కడైతే లేదో అక్కడే నిజమైన దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడో వైకుంఠంలోనో, బ్రహ్మలోకంలోనో, విష్ణులోకంలోనో ఉన్నాడని అనుకుంటున్నావు. ఆ వైకుంఠంలో ఉన్న దేవుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు. ఆ నేను అనే తలంపు కొంచెం కూడా ఎక్కడైతే లేదో అక్కడే నిజమైన దేవుడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? నీ స్వరూపంగా ఉన్నాడు. అదే చెప్తున్నారు భగవాను. నిజమైన దేవుడు ఎక్కడున్నాడో కరెక్ట్గా అడ్రస్ ఇచ్చారు. ఆయన అడ్రస్ ఇవ్వటంలో పొరపాటు చెప్పలేదు. మీకు ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటుకి ప్రయాణం చేయండి అంటున్నారు భగవాన్. ఒక దూడ పచ్చగడ్డి తింటుంది అనుకోండి, మీరు పక్కన పట్టుకెళ్ళి ఒక మామూలు గడ్డి వేశారనుకోండి, ఆ ఉట్టి గడ్డి వంక చూడదు. అదేవిధంగా మీ స్వరూప సుఖం, మీ స్వరూప శాంతి, ఆ స్వరూపంలో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవించినప్పుడు ఇంద్రియాల సంబంధించిన భోగాల మీదకి మీ మనస్సు పరిగెత్తదు. ఇప్పుడు మీ దూడకి ఎంత తినాలో అంత పచ్చగడ్డి పెడితే, పక్కింటి వాళ్ళు గడ్డి పెడితే దొంగతనానికి వెళ్ళవలసిన పని దానికేంటి? ఆ దొంగ గడ్డి తినవలసిన దానికి అవసరం లేదు. అదేవిధంగా మీ హృదయంలో ఉంటున్న స్వరూప సుఖం, ఆ స్వరూప శాంతి, ఆ స్వరూప ఆనందం మీకు అందినప్పుడు ఈ బాహ్యమైన భోగాల వైపుకి మీ మనస్సు పరిగెత్తదు. ఆ శాంతి, ఆ సుఖము, ఆ ఎండ్లెస్ బ్లిస్, ఎండ్లెస్ హ్యాపీనెస్ అనేది మీ హృదయంలోనే ఉంది. అది మీ స్వరూపంగా ఉంది. అంటే నీవు ఎప్పుడూ సుఖస్వరూపుడివే, నీవు ఎప్పుడూ శాంతి స్వరూపుడివే, నీవు ఎప్పుడూ ఆనంద స్వరూపుడివే. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.